ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడుతాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మనీ అట్రాక్ట్ చేయడానికి ముఖ్యంగా 4 ప్లేసెస్ అనేవి ఉంటాయని చెప్పేసి వింటూ ఉన్నాం కదా. సో ఆ 4 ప్లేసెస్ అలాగే మనీ అట్రాక్షన్కి సంబంధించిన విషయాలు మాతో షేర్ చేసుకుంటారు. ఖచ్చితంగా విరాట్. సో మీరు ఎప్పుడైనా కూడా ఏదైనా అట్రాక్ట్ చేయాలన్నా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏదైనా మీరు గమనించినట్లయితే మనం ఆ ఎనర్జీకి ట్యూన్ అవ్వాలి, ఆ ఎనర్జీకి ట్యాప్ చేయాలి, దానికి ఫ్రీక్వెంట్ అవ్వాలి అనేసి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. సో ఇప్పుడు మనం డబ్బుని అట్రాక్ట్ చేసే వాళ్ళం, ఆ డబ్బు అనే ఎనర్జీకి మీరు ట్యాప్ అవ్వాలి, అంటే ఆ ఎనర్జీకి మీరు ఫ్రీక్వెంట్ అవ్వాలి. సో ఇప్పుడు మీరున్నారు, ఎవరితోనా ఫ్రెండ్షిప్ చేయాలనుకో ఎలా చేస్తారు విరాట్? మాట్లాడడం, మాట్లాడతారు. ఎందుకు అందరితో మాట్లాడతారా? కొంతమందితోనే మాట్లాడతారు. ఎందుకు కొంతమందితోనే మాట్లాడతారు? సేమ్ పర్సనాలిటీస్, సేమ్ పర్సనాలిటీస్, మీకు లైక్స్. నచ్చిన విధంగా క్యారెక్టర్స్ ఉన్నా, లేదా మన టైప్సే ఉన్నాయి, మనకు జెల్ అవుతారు, మనతో కలుస్తారు, ఇలా మీరు ఫ్రెండ్స్ని చూస్ చేసుకుంటున్నారు. అంటే మీ ఎనర్జీకి తగ్గట్టు, మీ ఆలోచనలకి తగ్గట్టుగా మీరు మీ ఫ్రెండ్స్ని చూస్ చేసుకుంటున్నారు. సేమ్ అలానే మనం లా ఆఫ్ అట్రాక్షన్లో మనకి ఏదైనా కోరిక ఉంది అనుకోండి, ఆ కోరికకు కావాల్సిన ఎనర్జీ, ఆ ఫ్రీక్వెన్సీకి మనము మ్యాచ్ అయితేనే ఆ కోరిక అనేది మనకు నెరవేరుతుంది. ఎందుకు మేడం అలా అని మీరు అడగొచ్చు విరాట్. మీరేమో డబ్బు కావాలి, నేను డబ్బుని మేనిఫెస్ట్ చేస్తాను, లా ఆఫ్ అట్రాక్షన్ వాడతాను, టెక్నిక్స్ వాడతాను అని అంటున్నారు. మరి డబ్బు అనే ఎనర్జీకి మీరు ఎంతవరకు కనెక్ట్ అయి ఉన్నారు? ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిందా మీకు మన ఎనర్జీకి? ఒక పక్క నాకు డబ్బు కావాలి అంటారు, కానీ డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు బాధపడుకుంటూ ఖర్చు పెడతారు. అంటే బాధ అనే ఎనర్జీ మీరు డబ్బుకి ఇస్తున్నట్టు. డబ్బు కావాలన్నప్పుడు డబ్బుకు మీరు పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలి, కానీ మనం ఏమిస్తున్నాం? బాధాకరం ఎనర్జీ ఇస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా మీకు తిరిగి ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వలేదనుకోండి, మీరు వాళ్ళని తిట్టుకుంటారు. అరే నా డబ్బులు తీసుకొని నన్నే ఇబ్బంది పెడుతున్నాడు, టైంకి నేను ఇచ్చాను అడిగిన వెంటనే, ఇప్పుడు నాకు కావాలన్నప్పుడు ఇవ్వట్లేదు. సో ఇవన్నీ మనం అనుకుంటాం, మనము మనుషులకి ఇస్తున్నాం, మనుషులను అంటున్నాం. లేదు, ఈ ఎనర్జీ అంతా కూడా మీరు మనీకి ఇస్తున్నారు. అంటే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నది ఇలా అప్వర్డ్, డబ్బు కావాలి అని, కానీ మీరు ఆలోచనలు, మీరు ఇస్తున్న ఎనర్జీ ఇలా. మేనిఫెస్టేషన్ ఎప్పుడు కూడా వర్క్ అవ్వదు ఇలా ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటే. మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు వర్క్ అవుతుందంటే మీరు చేసే ఆలోచన, మీరు థింక్ చేసేటివి, మీ గోల్ అంటే మీ కోరిక, మీ ఆలోచనలు రెండు కూడా ఒక దిక్కుకే వెళ్ళాలి. అప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది. సో మనీని కావాలనుకుంటున్న వాళ్ళు ఆ మనీ ఎనర్జీతో ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి అంటే మనము చిన్న ఇంట్లో చేసే దానివల్ల మనము ఆ మనీ ఫ్రీక్వెన్సీ, ఆ మనీ ఎనర్జీకి కనెక్ట్ అవ్వచ్చు విరాట్. ఫస్ట్ ఒకటి, ఇంట్లో మీకు నచ్చిన ప్లేస్లో మనీ కార్నర్ అని మీరు ఏర్పరచుకోండి. ఏంటి, ఎందుకు మనీ కార్నర్? ఈ కాలంలో మీరు గమనించినట్లయితే మీ పర్సులో డబ్బులు ఉన్నాయా విరాట్? పర్సే ఉండట్లేదు. ఇక్కడ మీరు ఇంకెవరినైనా అడగండి, పర్సులో డబ్బులు ఉన్నాయంటే ఫోన్పే చేస్తాం, గూగుల్ పే చేస్తాం, పేటిఎం చేస్తాం, కార్డ్ ఇస్తాం అని అంటారు. డబ్బులను అసలు మీరు ఫిజికల్ ఫామ్లో మనకి ఈ కాలంలో చాలా తక్కువైపోయాయి. ఎందుకంటే మనం మోర్ ఇంటూ డిజిటల్ అయిపోయాం. సో డబ్బులు అనేది మన దగ్గర ఉండట్లేదు, మనం ఫీల్ అవ్వట్లేదు ఎనర్జీని. ఎప్పుడైనా మీరు మనీ మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే మీ ఇంట్లో మీ ఫేవరెట్ ప్లేస్, నేను పలానా ప్లేస్ అని చెప్పట్లేదు విరాట్, ఏ ప్లేస్లో అయినా మనీ కార్నర్ అని మీరు ఏర్పరచుకోండి. ఒక బౌల్ తీసుకోండి, ఏదైనా అవ్వచ్చు, కానీ ఆ మనీ అనేది మీకు కనిపించాలి. అంటే ప్లాస్టిక్ అవ్వచ్చు, గాజుది అవ్వచ్చు. తీసుకొని డబ్బులు అనేది ఆ కార్నర్లో పెట్టండి. కాయిన్స్, నోట్స్ మీకు ఎప్పుడు కూడా మీ కళ్ళకి ఇలా కనిపిస్తూ ఉండాలి. ఆ ఎనర్జీకి మీరు ఫ్రీక్వెంట్గా అవుతారు. ఆ మనీ కార్నర్ని మీకు రకరకాలుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు విరాట్. సో దాని చుట్టూ మీరు క్యాండిల్స్ పెట్టడము, ఫ్లవర్స్ పెట్టడము. సో మీకు ఏ విధంగా ఏదైనా కావాలి అంటే మనకు ఏదైనా ఇల్లుని డెకరేట్ చేసుకుంటే మనం బాగా చక్కగా అలా మనీని కూడా మనము చక్కగా ఒక కార్నర్ ఏర్పరచుకొని దాన్ని డెకరేట్ చేసుకుంటాం. ఈ విధంగా రోజు మనము మనీని చూస్తాము, మనీ ఎనర్జీకి ట్యాప్ అవుతూ ఉంటాం. సో చక్కగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మీరున్నారు, ఒక దగ్గరికి వెళ్ళారు, ఒక దగ్గర మీ కళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే తిప్పేస్తుంటుంది, మీరు
ఆపాలని ఇలా చూసేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ప్రదేశం చాలా అందంగా మీ మనసుకు నచ్చుంటుంది. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా ఆ డబ్బుని చూస్తూ ఉంటున్న ఆ ఎనర్జీస్ని మనము తొందరగా కనెక్ట్ అవుతాం. సో ఎనర్జీ అనేది వైబ్రేషన్స్ని పెంచుతుందన్నమాట. అందుకోసమే మీరందరూ కూడా ఒక మనీ కార్నర్ ఏర్పరచుకొని ఇంట్లో మనీని అనేది ఫిజికల్ ఫామ్లో చూస్తూ ఉంటే మనకు మనీ ఎనర్జీతో ఫ్రీక్వెన్సీ తొందరగా కనెక్ట్ అవుతాం. నెక్స్ట్ మీరు మనీతో ఇంకా ఫాస్ట్గా కనెక్ట్ అవ్వాలన్నా, మనీ ఎనర్జీ మనకు పెరగాలన్నా డైలీ ఇన్కమ్ విజువలైజేషన్. సెకండ్ది వచ్చేసి డైలీ ఇన్కమ్ విజువలైజేషన్. అంటే ప్రతిరోజు నాకు ఇంత అమౌంట్ కావాలి, ప్రతిరోజు నాకు ఇంత అవ్వాలి, అంటే నెలకి ఇంత, సంవత్సరానికి ఇంత అలా. సో ఒక డైలీ ఇన్కమ్, ఇప్పుడు మా బిజినెస్ ఉందనుకోండి, డైలీ బిజినెస్ నాకు ఒక 50,000 అవ్వాలి, 500 అవ్వాలి. సో ప్రతిరోజు మీరు డైలీ ఇన్కమ్ 500 అని చెప్పి మీరు పదే 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 అంటూ ఉండడం వల్ల మీరు అనే మాటలే మనకు రియాలిటీకి అవుతాయి. సో అది ఒక మనం సెకండ్ స్టెప్ డైలీ ఇన్కమ్ విజువలైజేషన్. అది జాబ్ పరంగా అవ్వచ్చు, బిజినెస్ పరంగా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను హౌస్ వైఫ్ మేడం, నేను ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అని కొంతమంది అడగొచ్చండి. మనీకి తెలీదు నువ్వు హౌస్ వైఫ్ అని, మనీకి తెలీదు చిన్న పిల్లాడు స్టూడెంట్ అని. ఇప్పుడు కాలం 10 ఏళ్ళు 12 ఏళ్ళ వాళ్ళే డబ్బులు సంపాదిస్తున్నారు, కంపెనీస్కి CEO అవుతున్నారు. మరి మనీకి తెలుసా వాళ్ళు చిన్నపిల్లలని? వెళ్ళింది, ఎందుకంటే వాళ్ళు ఆ ఎనర్జీ కనెక్ట్ అయి ఉన్నారు. మనీ ఎవరి దగ్గరికైనా వెళ్తుంది. ఈవిడ షౌకారి, ఈవిడ దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని మనీకి తెలీదు విరాట్. సో మీరు ఆ ఎనర్జీకి ఫ్రీక్వెన్సీకి అవ్వాలి అంటే మీరు ఇవన్నీ రోజు చేస్తూ ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి మీరు మీ వ్యాలెట్ని ఎప్పుడు కూడా ఒక మంచి ప్లేస్లోనే మీరు పెట్టుకోవాలి. మనం ఏంటంటే చాలా వరకు పర్స్ని ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాం. ఆడవాళ్ళు అయితే కొంతమంది డబ్బులు పోపుల డబ్బాలో పెడుతుంటారు, కొంతమంది కిచెన్లో ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేస్తూ ఉంటారు, ఇంక మగవాళ్ళు అయితే డైనింగ్ టేబుల్ మీద, ఎక్కడ టేబుల్ మీద అలా కాకుండా మనము మనీ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఎప్పుడు ప్రతిరోజు ఒక కార్నర్, దానికి ఒక ప్లేస్ని, ఇప్పుడు నగలన్నీ ఒక ప్లేస్లో పెడతాం, లాకర్లో పెడతాం. అదేవిధంగా మనీని కూడా మనము మన పర్స్ని కూడా ఎప్పుడూ ఒకే దగ్గర పెట్టి రెస్పెక్ట్ అనేది చేయాలి, గౌరవించాలి. మనం ఎక్కడ పడితే అక్కడ వదిలేసి పెట్టేసడం వల్ల ఆ ఎనర్జీని మనము అగౌరవపరుస్తున్నట్టు. సో థర్డ్ మీరు చేయాల్సింది ప్రతిరోజు మీ వ్యాలెట్లో ఖచ్చితంగా అమౌంట్ పెట్టుకోండి. ఆ వ్యాలెట్ని ఎప్పుడు ఒకే ప్లేస్లో పెట్టండి, దానికి కూడా ఎనర్జీ ఇవ్వండి, మనీ అఫర్మేషన్స్ చెప్పాలి. ఫోర్త్ వన్, మనకు కిచెన్, లివింగ్ రూము లేదా వర్క్ రూమ్స్ ఉంటాయి మన ఇంట్లో. ఎక్కడైతే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారో మీరు డబ్బును అట్రాక్ట్ చేసే వస్తువులు కానీ, క్రిస్టల్స్ కానీ, అఫర్మేషన్స్, మనీ అఫర్మేషన్స్ అన్నీ కూడా మనము కల్పించుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కిచెన్లో ఉన్నాం అనుకోండి, కిచెన్లో మనం అఫర్మేషన్స్ పెట్టామనుకోండి, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, మనీ నాకు నదిలాగా ప్రవహిస్తుంది, నేను మనీ యొక్క అయస్కాంతంని, నేను మనీ మంచి మిత్రులం. మీరు అఫర్మేషన్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదా డబ్బుకు సంబంధించిన వాల్ పేపర్స్ అయినా మీరు కల్పించుకోవచ్చు. ఈ విధంగా మనం చేస్తూ ఉంటే మనీ ఎనర్జీకి తొందరగా ట్యాప్ అవుతాం, కనెక్ట్ అవుతాం. ఎందుకంటే ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి నిమిషం మన చుట్టుపక్కల మనం అన్నీ కూడా వీటితో కవర్ చేసుకుంటూ ఉండడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్నే ఎక్కువగా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. అలా ఎక్కువగా ఆలోచించడం స్టార్ట్ చేయంగా మీరు ఆ వైబ్రేషన్కి మీరు ఫ్రీక్వెంట్గా వైబ్రేట్ అవుతారు. అలా వైబ్రేట్ అవ్వడం వల్ల మీరు ఏ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేసినా అప్పుడు మనీ అనేది మీకు చాలా తొందరగా కనెక్ట్ అవుతుంది. వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు, దానికి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ అలాగే వీటిపై మీకు మరింత అవగాహన కావాలనుకున్నట్లయితే మీకోసం ఒక డెమో క్లాస్ కూడా చేస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు ఫ్రీగా ఎలా పార్టిసిపేట్ చేయాలో తెలుసుకోవాలనుకున్నట్లయితే టీమ్ మెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు, డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.